సో ఇప్పుడు బడ్జెటే కాకుండా ఆ, ఇంకా ప్రజలు మాట్లాడుకుంటుంది దేని గురించో కూడా మీకు తెలుసు. బంగారం ఆబ్వియస్లీ బంగారం బంగారం గోల్డ్, సిల్వర్, సిల్వర్, yes, ఇప్పుడు ఇంకా వేరే మెటల్స్ కూడా యాడ్ అవుతున్నా కానీ yes, ఈ కాపర్ జింక్ కూడా రెండిటికే add అవుతుంది. చాలా 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 డిమాండ్ ఉంటుంది సార్. Yes. అసలు ఇది పెరగడం కానివ్వండి, తగ్గడం కానివ్వండి, అది మన రియల్ ఎస్టేట్కి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? అది మంచిదే అంటారా, కాదంటారా? బంగారం అనేది ఒకప్పుడు ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను. మ్మ్. ఒక బంగారం అంటే మన తెలుగింటి ఆడపడుచుల ఆ, వాళ్ళ యొక్క ఓన్ ఆస్తిలా ఉండేది వాళ్ళకి. అవును. ఒకప్పుడు. సో ఇప్పుడు ట్రేడింగ్ అయిపోయింది. అవును. బంగారం అంటే డబ్బులు ఉన్నప్పుడు కొనాలి, అవును. డబ్బులు పెరిగినప్పుడు కొనాలి, ఇలా తగ్గినప్పుడు కొనాలి, పెరిగినప్పుడు అమ్మేయాలి. ఉమ్, సో ఒకప్పుడు బంగారాన్ని ఎలా యూజ్ చేసేవారంటే, అంటే గోల్డ్ మీద బేస్ చేసుకునే మొత్తం కంట్రీ యొక్క జీడిపీలు ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఉమ్, ఉమ్. సో గోల్డ్ నిల్వలు ఎవరికి ఎక్కువ ఉంటే ఆ కంట్రీ రిచెస్ట్ కంట్రీ. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా సైడ్, జపాన్ సైడ్ కూడా మంచి నిల్వలు ఉన్నాయి వాళ్ళకి. అవును. కంపేర్ చేసుకుంటే మనం 5th ప్లేస్ లోనే 7th ప్లేస్ లోనే ఉన్నాం. ఉమ్, సో ఎవరికైతే బంగారం నిల్వలు ఎక్కువ ఉంటాయో కంట్రీ సౌండ్ పార్టీ అనుకోవచ్చు. సో నేనేమంటున్నానంటే, ఒకప్పుడు గోల్డ్ అనేది ఎలా తీసుకునేవారు, చిన్న సేవింగ్స్ మనం షో చేసుకోవడానికి, ఎక్కడన్నా పెళ్ళికి వెళ్ళినప్పుడు మాకు ఇంత బంగారం ఉందని షో చేసుకోవడానికి, లేదంటే ఒక సేవింగ్ లాగాన ఇలా ఉండేది ఒకప్పుడు. ఓకే. సో అప్పుడు ఏం చేసావు, అది ఎంత మంచిది అయింది అంటే, దాంట్లో ఓనర్ అంటే ఆ యజమాని కొనేదానికంటే కూడా లేడీస్ ఎంపవర్మెంట్ అనమాట. వాళ్ళు చిన్న చిన్న ఏమైనా వచ్చిన సేవింగ్స్ అన్నిటిని తీసుకొని బంగారం కొనుక్కుని అప్పటి నుంచి తీసుకున్న నిల్వలే చాలా ఉన్నాయి ఇప్పటి వరకు. అంటే తరతరాలకి నెమ్మదిగా ఈ గోల్డ్ వెళ్ళేలా ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే, గోల్డ్ రేట్లు పెరగడం తగ్గడంతో ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, కొనాలా వద్దా. వద్దా. అవును. సో కొంటేనేమో రేపొద్దున పడిపోతుందేమో, అవును. కొనకపోతే రేపొద్దున పెరిగిపోతుంది. చాలా మంది ఇప్పుడు 4 lakhs కి వచ్చినప్పుడు కొన్న వాళ్ళు అది అవును. సడన్ గా 2.5, 2.6 కి వచ్చేసినప్పుడు వాళ్ళు లాస్ అయిపోయారు లాస్ సార్. అవడం కాదు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బెంగ పెట్టుకుంటున్నారు ఇక. చాలా చాలా ఎందుకంటున్నారంటే, వాళ్ళు అంటే ఎంత కష్టపడి పెట్టుకున్నది ఒకేసారి అంత వేరియేషన్ వాళ్ళు చూడలేదు. అవును, అవును. సో నేనేమన్నానంటే, గోల్డ్ ఆర్ సిల్వర్ కొనేటప్పుడు ఎమోషన్ అవ్వకూడదు. ఓకే. సో మనకి ఎంత కావాలో అంత కొనుక్కోవాలి. మ్హూ. నిజంగా డబ్బులు తగ్గింది కదా అని ఎక్కువ కొనుక్కుంటే, మనకున్న దొంగల భయానికి ఇంకా మ్మ్. సెక్యూరిటీ అంత కరెక్ట్ గా లేదు కాబట్టి, రేపు మ్మ్. ఇంట్లో పెట్టుకున్న అది ఉంటుందా ఏదో భయంతో ఉండాలి. మ్, ఏదైనా బయటకు వెళ్ళాలంటే లోపల గోల్డ్ ఉంది, ఏమవుతుందో ఏంటో అనే టెన్షన్లో ఉండాలి. నా సజెషన్ ఏంటి అంటే, అవసరానికి కరెక్ట్గా కొనుక్కొని, మ్యారేజెస్ ఏమన్నా ఫ్యూచర్లో ఉంటే దానికి సంబంధించి కొనుక్కొని, మ్, ఈ రెండు కాకుండా లాకర్ ఫెసిలిటీ ఉంది అంటే ఏదన్నా బంగారం గోల్డ్ కొనుక్కొని పెట్టుకోవాలి. మ్. అంతేగాని రేపొద్దున పెరిగిపోతుంది కొనలేమేమో అనే ప్రాబ్లంతో అప్పు చేసి మరీ కొనకూడదు ఇక్కడ. సో అలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. దానివల్ల ఏంటంటే, అప్పు చేసి కొనడం, సడన్ గా తగ్గిపోవడం, బీపీలు షుగర్లు పెరిగిపోవడం, అవును సార్. ఇట్లాంటి ఇష్యూస్ నిజంగానే వచ్చినాయి. మ్, సో నా సజెషన్ ఏంటి అంటే, ఏదైనా సరే ఏ గేమ్ ఆడినా కూడా మనము మెంటల్ గా చాలా స్టెబిలిటీగా ఉండాలి. ఓకే. అంటే వాళ్ళందరూ కొంటున్నారని మనం కొనకూడదు, వాళ్ళందరూ అమ్మేస్తున్నారని మనం అమ్మకూడదు. మ్, సో ఇప్పుడు ఎవరైనా కొన్న వాళ్ళకి పడిపోయినా కూడా నేను మీ ద్వారా సజెషన్ ఇచ్చేది ఏంటంటే, కంగారు పడకండి, మళ్ళీ పెరుగుతుంది. మ్హూ. గోల్డ్ 3 కోట్ల వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి లాంగ్ టర్మ్ లో. ఓకే. టెన్షన్ ఏం పడద్దు. బట్ అలా అని చెప్పేసి అదేదో 3 కోట్లకి వెళ్ళిపోతుంది, కోటి రూపాయలకి వెళ్తుంది, 2 కోట్లకి వెళ్తుంది అని ఇలా ఆలోచించి మాత్రం తీసుకోకూడదు. సో దీన్ని కావాల్సినంత తీసుకోవాలి, ఫ్యూచర్కి ఇన్వెస్ట్మెంట్ కింద వాడుకోవాలి. అండ్ మీరు ఇంత ముందు అడిగారు సిల్వర్ గురించి చెప్తాను. అవును సార్. సిల్వర్కి ఏంటంటే సడన్ గా వాల్యూ ఎందుకు పెరిగింది అంటే, మ్, అది క్రియేట్ చేసింది అయితే కాదు. మ్. బికాస్ ఆఫ్ సిల్వర్ యూసేజ్ ఎక్కువైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ చిప్స్ లో వాడుతున్నారు. Okay. అట్ ది సేమ్ టైమ్ ఈవీ వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి, ఈవీ వెహికల్స్ లో సిల్వర్ అవసరం అవుతుంది. సో దానివల్ల ఏంటంటే, సిల్వర్ ఎక్కువైతే యూటిలైజ్ ఎక్కువ అవుతుందో దానికి డిమాండ్ పెరుగుతుంది. మ్, సో ఈ డిమాండ్ వల్ల మనం చూస్తున్నటువంటి రేట్లు సడన్ గా పెరగడము, మళ్ళీ బేస్డ్ ఆన్ బడ్జెట్లు వీటి వల్ల తగ్గడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో సిల్వర్ కూడా ఫిజికల్ ఫార్మాట్ లో కొనుక్కోకుండా ఈటీఎఫ్ రూపంలో కొనుక్కోండి అంటాను నేను. Okay. లేదంటే ఒక ఎస్ఐపి రూపంలోనో సేవ్ చేసి పెట్టుకోండి. మీ యొక్క పరిధి ఎంతైతే ఉందో అంత. 1000 రూపాయలు మంత్లీ సేవ్ చేయగలరా, మంత్లీ పెట్టండి. అంటే గోల్డ్ మీద 1000, సిల్వర్ మీద 1000, అలా లేదా 5000 ఇన్వెస్ట్ చేయగలరా. ఎవ్రీ మంత్ ఒక డిసిప్లైన్డ్ గా మీరు కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే అది ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇస్తుంది. ఓకే. అట్లా కాకుండా తగ్గింది కదా అని ఒక 2 కేజీలు కొన్ని ఇంట్లో పెట్టుకుంటారు, అదంతా భయంగా ఉండాలి. సో లేదంటే పెరిగింది కదా అని అమ్మేయడం, పెరిగినప్పుడు కూడా ఇంకా ఆలోచించాలి, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకుంటే దీన్ని చిన్న అమౌంట్స్ లో తీసుకుని లాంగ్ టర్మ్ లో పెట్టుకోవాలి. అది ఫిజికల్ ఫార్మాట్ కంటే కూడా డిజిటల్ ఫార్మాట్ బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకే. అంటే మీరు ఇందాక అడిగారు గోల్డ్ కి ఓపెన్ ప్లాట్స్ కి ఏమైనా చేంజ్ ఉందా అని. 100% ఓపెన్ ప్లాట్స్ ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే రిటర్న్స్ ఉన్నాయో మ్, ఎప్పటికీ గోల్డ్ ఇవ్వలేదు. ఓకే. ఎందుకు అంటున్నానంటే, ల్యాండ్ ని యూసేజ్ చేస్తూ ఉంటారు. గోల్డ్ అవసరమైనప్పుడు మాత్రమే తీసుకుంటాం, అవసరమైనప్పుడు మాత్రమే పెడతాం. ఓకే. ల్యాండ్ ప్రతిరోజు అవసరం ఉంటుంది. మ్. అంటే వ్యవసాయ రూపంలో కానీ, మనకి ఇల్లు కట్టుకోవడంలో కానీ ఏదో ఒక రూపంలో అవకాశం ఉంటుంది. అవును సార్. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్. అదే 5 years కావచ్చు, 10 years కావచ్చు, 15 years కావచ్చు.
గోల్డ్తో కంపేర్ చేసుకుంటే ఆల్వేస్ 200 టైమ్స్ 400 టైమ్స్ పెరుగుతూనే ఉంటుంది. సో దీన్ని మనం కంపేర్ చేయలేం. బట్ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్. దీన్ని ఎప్పుడైనా అవసరం అనుకున్నప్పుడు తొందరగా పెట్టేయగలిగే ఇన్వెస్ట్మెంట్. అంటే రిటర్న్ మళ్ళీ తీసేసుకొని ఏదైనా ఇమీడియట్గా క్యాష్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్ గోల్డ్. ఓకే. ల్యాండ్ అనేది కొంచెం టైం పడుతుంది. బట్ ల్యాండ్ ఇచ్చిన రిటర్న్స్ 100% ఎప్పటికీ అనేది కూడా గోల్డ్ ఆర్ సిల్వర్ ఇవ్వలేవు. సో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓపెన్ ప్లాట్స్ దట్టు గ్రోత్ జోన్స్ ఏదైతే ఉందో బాగా వెరిఫై చేసుకుని ఆ గ్రోత్ జోన్స్లో పెట్టుకోగలిగితే సో బెస్ట్ రిటర్న్స్ వస్తాయి దాంట్లో. డెఫినెట్గా.